ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మహాగణుడు మహోన్నతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. గొప్పవాడానికి స్తోత్రాలయ్యా. ఈ దినమందు ప్రత్యేకముగా నీ మాటలను జ్ఞాపకం చేసుకొనగలిగే కృపను మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు. తోడై ఉండండి. యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 119వ దావీదు కీర్తన 67వ వచనాన్ని మనము చదువుకుందాం. శ్రమ కలుగుకు మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. భక్తుడైనటువంటి దావీదు వ్రాస్తున్నటువంటి మాట, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, శ్రమ కలిగిన తర్వాత ఆ త్రోవను నేను మార్చుకొని ఉన్నాను కేవలం నీ వాక్యము ద్వారా అని సెలవిస్తూ ఉన్నాడు. భక్తి కలిగిన క్రైస్తవ జీవితాల్లో శ్రమ లేనప్పుడు మనుషుడు క్రైస్తవుడు ఒక రీతిగా దేవుని ఆరాధిస్తాడు, శ్రమ కలిగినప్పుడు ఒక రీతిగా ఆరాధిస్తాడు. శ్రమ కలగలేనప్పుడు, అన్నీ ఉన్నప్పుడు, సంపదలు ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు, వైభోగం ఉన్నప్పుడు, తినుటకు 3 పూటల ఆహారం, తిండి సమృద్ధికరమైనటువంటి ఆహారం ఉన్నప్పుడు, కట్టుకోవడానికి సమృద్ధికరమైన వస్త్రాలు ఉన్నప్పుడు అతడు ఒక రీతిగా దేవుణ్ణి ఆరాధిస్తాడు. ఎందుకంటే అప్పుడు దేనికి కూడా లోటు లేదు, దేనికి కూడా కొదువు లేదు. ఎప్పుడైతే శ్రమ వచ్చిందో, ఎప్పుడైతే కష్టం వచ్చిందో, ఎప్పుడైతే బలహీనత వచ్చిందో, ఎప్పుడైతే దుఃఖం అనేది ఎదురైందో, ఎప్పుడైతే ఉపద్రవం అనేది ఎదురైందో, అప్పుడు తన భక్తి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. శ్రమ కలగక మునుపు అతడు మోకరిల్లుడు, శ్రమ కలిగిన తర్వాత అతడు మోకరిల్లి దేవుని స్తుతిస్తాడు. దావీదు అంటాడు, అయ్యా శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచిపెట్టాను, ఎందుకంటే అదే శాశ్వతమైనది, అదే శ్రేష్టమైనది అనుకున్నాను. కానీ శ్రమ కలిగిన తర్వాత నీ వాక్యం ఎప్పుడైతే నాలోనికి వచ్చిందో, నీ మాటలు ఎప్పుడైతే నాలోనికి వచ్చాయో, నీ మాటలు ఎప్పుడైతే నాలో ఇముడుకొని ఉన్నాయో, నీ వాక్యానికి ఎప్పుడైతే నా హృదయాన్ని ఇచ్చానో, నా బ్రతుకునిచ్చానో, ఆ దినము నుండి కూడా వాటిని అనుసరిస్తూ నన్ను అనుసరించుచున్నటువంటి నా జీవము కలిగినటువంటి దేవుని ద్వారా నిత్యము నేను దర్శింపబడుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయమందు నీ భక్తి జీవితం ఏ రీతిగా ఉంది? నీ భక్తి జీవితం ఏ రీతిగా ఉంది? శ్రమ ఉన్నప్పుడు ఏ రీతిగా ఉంది? శ్రమ లేనప్పుడు ఏ రీతిగా ఉంది? ఏ రీతిగా దేవుని ఆరాధిస్తూ ఉన్నా? ప్రతి క్రైస్తవ జీవితంలో కూడా శ్రమలకు చోటునివ్వాలి. ప్రతి క్రైస్తవుడు కూడా శ్రమ అనుభవించాలి. ఎందుకంటే శ్రమ పడిన తర్వాతనే అతడు శోధింపబడిన మీదట తన జీవితం సువర్ణంగా మార్చబడిన యోబు గ్రంథంలో చెప్పబడుతున్నట్లుగా, శ్రమ కలిగిన తర్వాతనే, దుఃఖము కలిగిన తర్వాతనే తన జీవితం అనేది ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మార్చబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, మరి ఈ రోజున ఈ ఉదయకాల సమయాన నీ జీవితం ఏ రీతిగా ఉంది? నీ బ్రతుకు ఏ రీతిగా ఉంది? వాక్యములు అంటాడు కదా దావీదు, శ్రమ కలుగుకముందు నేను ఇలాగా అయ్యా త్రోవ విడిచానయ్యా, నీ మాట వినలేదు, జీవం కలిగిన మార్గంలో నడవలేదు, జీవించుచున్న దేవుని ఎదుట నేను సాగిలపడలేదు. ఇప్పుడు శ్రమ కలిగింది, నీ వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. ఎందుకంటే నీ వాక్యం నా బుద్ధి మార్చేసింది, నా తలంపులు మార్చేసింది, నా మార్గం మార్చేసింది, నా త్రోవ మార్చేసింది. అన్నీ మార్చబడి జీవము కలిగిన మార్గంలో నేను నడిపించబడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నీ భక్తి జీవితం ఏ రీతిగా ఉంది? ఒకసారి నువ్వు ఆలోచించు. ఈ వాగ్దానం వాక్యం నీ జీవితంలో నీరు కట్టి ఫలించునుగాక. ప్రార్థన. త్రియేక దేవానికి స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరుడానికి వందనాలు. ఆద్యంత రహితుడానికి స్తోత్రాలు. జీవము కలిగిన జీవాధిపతి నీకు స్తోత్రాలు. ఈ దినమందు ప్రత్యేకముగా నీ మాటలను, నీ వాక్యంను ప్రభు వినుటకు చూపిన మహాకృపను బట్టి నీకు స్తోత్రాలు. ఆదరించండి, బలపరచండి, శక్తిని దయచేయండి, ఓదార్చమని, ధైర్యపరచమని, హెచ్చింపు చేయమని, మహిమ ఘనత మీరే పొందమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.